యెమెన్లో కేరళ నర్సు నిమిష ప్రియకి మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 16వ తేదీన ఉరి తీయబోతోంది యెమెన్ ప్రభుత్వం. అయితే మరణశిక్షని అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ కుటుంబం. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది ఉన్నత న్యాయస్థానం. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉన్నాయని చెప్పి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చాలా స్పష్టంగా తెలియజేశారు. సో నిమిష ప్రియ, అసలు ఏం జరిగింది? నిమిష ప్రియ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశంగా మారింది? మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారింది? నిమిష ప్రియ అనేటువంటి ఈ మహిళ కేరళలో నర్సుగా చదువులు చదివారు, ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు 2006లో. ఇక ఉద్యోగం, తన కుటుంబాన్ని పోషించడం కోసం ఇక్కడ చేసుకుంటే ఆ ఉద్యోగం ఎంత వస్తుందో తెలియదు కాబట్టి సౌదీకి వెళ్ళిపోయింది. 2007-8 సంవత్సరంలో సౌదీ అరేబియాలో నర్సుగా ఉద్యోగం చేసింది. 2006లోనే పెళ్ళైంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఒక 5-6 నెలల సమయంలోనే అటు వెళ్ళిపోయింది, సౌదీకి వెళ్ళిపోయింది. 2 ఏళ్ల పాటుగా అక్కడ ఉద్యోగం చేసింది నర్సుగా. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తనకు ఒక పాప కూడా పుట్టింది. అయితే ఆ పాపని తన భర్త దగ్గరే కొన్ని రోజుల పాటుగా ఉంచేసింది. ఏకంగా భర్త దగ్గర ఉండిపోయింది పాప కంప్లీట్గా. సో భర్తతో కొన్ని రోజుల పాటుగా కేరళలో గడిపింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2008 మధ్యస్థంలో, అంటే సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో కల్లా మళ్ళీ సౌదీలో తనకు అనుకున్న స్థాయిలో జీతభత్యాలు రావడం లేదని చెప్పి యెమెన్కి తన ప్రయాణం సాగించింది. 2008లో యెమెన్కి వెళ్ళింది. ఆ తర్వాత యెమెన్కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటుగా నర్సుగా ఉద్యోగం చేసిన తర్వాత ఇటు రైట్ సైడ్ బాక్స్లో మీకు కనపడుతున్న ఆ ఫోటో చూసారా? ఆయన పేరే, వాడి పేరే. ఇక్కడ ఆయన పెద్దగా సంబోధించాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎంతలా కించపరిచాడు, ఎంతలా తనని హర్ట్ చేశాడో, హరాస్ చేశాడో చెప్తే మీరు కూడా అలానే మాట్లాడతారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడే ఖలీఫా మహమ్మద్. సో యెమెన్ నేషనలిస్ట్. సో యెమెన్లో ఉన్నటువంటి అక్కడి లాస్ ప్రకారంగా, అక్కడి చట్టాల ప్రకారంగా డెఫినెట్గా ఒక వ్యక్తి అక్కడ తన క్లినిక్ని ప్రారంభించాలంటే అక్కడ నేషనలిస్ట్ అయి ఉండాలి. అంటే అక్కడి నేషనలిస్ట్ అంటే అక్కడ మన ఇండియన్స్కి ఎలా ఉంటాం, అక్కడ యెమెన్స్ అయి ఉంటే తప్ప అక్కడ అంతగా సాధ్యం కాదు. కాబట్టి తను ఏం చేసింది, తనతో పాటుగా ఇక్కడ ఖలీఫా మహమ్మద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సో ఖలీఫా మహమ్మద్తో పాటుగా తన గతంలో చేసినటువంటి ఉద్యోగం సందర్భంలో తలాల్ అనే ఒక వ్యక్తి తనకు దగ్గరగా, తనకు ఒక అన్నలా తమ్ముడులా తన వెంటే ఉంటుండేవాడు, తనకు అసోసియేట్గా ఉండేవాడు. సో తలాల్ అనేటువంటి ఈ వ్యక్తి ద్వారా ఆ ఖలీఫా మహమ్మద్ పరిచయం అయ్యాడు. సో ఖలీఫా మహమ్మద్ నేషనలిస్ట్. సో ఆయన సహాయంతోనే, ఆయన నేషనలిస్ట్ కాబట్టి ఆయన పార్ట్నర్షిప్లో యెమెన్లో ఒక క్లినిక్ స్టార్ట్ చేసింది. సో యెమెన్లో క్లినిక్ స్టార్ట్ చేసింది, అంతా సవ్యంగానే జరుగుతుంది, అంతా సక్సెస్ఫుల్గానే ఉంది. కానీ ఇక్కడ ఖలీఫా మహమ్మద్ అండ్ నిమిష ప్రియ పార్ట్నర్షిప్లో అక్కడ ఆ క్లినిక్లో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా అది స్టార్ట్ చేయబడింది. అంటే యాజ్ పర్ యెమెన్ రూల్స్ యాజ్ ఇట్ ఈస్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేదు. ఖలీఫా మహమ్మద్ కొంత ఇన్ఫ్లుయెన్షియల్గా, అక్కడ యెమెన్ నేషనలిస్ట్ కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆ క్లినిక్ని అలా సజావుగా నడిపించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఖలీఫా మహమ్మద్ ఏం చేశారంటే, నిమిష ప్రియక పర్మనెంట్గా నాతో ఉండిపోవాలి, నా భార్యలా ఉండిపోవాలి, నాతో పాటుగా పర్మనెంట్గా ఉండిపోవాలి, ఇక ఇండియాకి వెళ్ళకూడదు, ఇలాంటి ఒక దురాలోచనతో తనని హరాస్ చేయడం మొదలుపెట్టాడు. 2015 నుంచి తనపైన హరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ హరాస్మెంట్ ఎంతలా అంటే తనకి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి సైతం తనని పలుమార్లు రేప్ చేశారట. ఇది ఎవరు చెప్తున్న మాట కాదు, ఏకంగా నిమిష ప్రియ తల్లి చెప్తున్న మాట. నిమిష ప్రియ తన తల్లితో ఎప్పటికప్పుడు పంచుకున్నటువంటి ఆ మాటలు. సో భర్తకు కూడా ఈ విషయం తెలిసేది, కానీ ఏం చేయలేకపోతున్నాం. తను ఇక్కడికి రావాలంటే తన పాస్పోర్ట్లు, మిగిలినటువంటి ఆ డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా నిమిష ప్రియ దగ్గర నుంచి ఖలీఫా మహమ్మదే ఉంచుకునేవాడు. ఎట్టి పరిస్థితులు ఇవ్వలేదు. తను ఎంతలా అంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అయితే తను వెళ్ళాలంటే కూడా, కానీ తను మంచినీళ్ళు తాగాలన్నా, ఆహారం తినాలన్నా కూడా ఖలీఫా మహమ్మద్ యొక్క పర్మిషన్ ఉంటేనే, అంతటి స్థాయిలో తనని హరాస్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఏం చేయాలో తోచక 2017లో తన అసోసియేట్ తలా అనేటువంటి వ్యక్తితో పక్కా స్కెచ్ వేసి ఖలీఫా మహమ్మద్ని హతమార్చింది. ఎలా అంటే తను పడుకున్న తర్వాత తనకి ఇంజెక్షన్లు, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి తను హతమార్చింది. ఆ తర్వాత ఎందుకు తన వేధింపులు పాల్పడింది, తను చాలా తీవ్రంగా వేధింపులకు గురైంది. చాలా తీవ్రంగా తనపై హరాస్ చేశాడు. ఫిజికల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, చాలా అతి దారుణంగా నిమిష ప్రియని అక్కడున్నటువంటి ఆ యెమెన్ నేషనలిస్ట్ ఖలీఫా మహమ్మద్ చాలా దారుణంగా పాల్పడడంతో ఇక ఏం చేయాలో తోచక తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఆ రకంగా ప్రయత్నం చేసింది, అతన్ని హతమార్చింది. అయితే హతమార్చిన తర్వాత ఖలీఫా మహమ్మద్ యొక్క ఆ మృతదేహాన్ని ఒక ట్యాంక్లో నిర్బంధించింది. కొన్ని రోజుల పాటుగా ఖలీఫా మహమ్మద్ తన మృతదేహం కోసం, తన ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించింది. ఎక్కడా తన ఆచూకీ లభించకపోవడంతో నిమిష ప్రియపై అనుమానంతో నిమిష ప్రియ ఇన్వెస్టిగేషన్, అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో నిమిష ప్రియకి మరణశిక్ష విధించారు. 2017లోనే మరణశిక్ష విధించారు. అయితే 2025 జూలై 16వ తేదీన
తనకి మరణశిక్ష విధించాలంటగా కోర్టు డిక్లేర్ చేసింది. దీంతో మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. సుమారుగా 2-3 ఏండ్లుగా, సుమారుగా 2 ఏండ్లకు పైగా ఆ కుటుంబం, నిమిషప్రియ భర్త, నిమిషప్రియకు కూతురు కూడా ఉంది, తను తన తల్లి అంతా కూడా నిత్యం కోర్టుల చుట్టూ, వాళ్ళు తిరగరాని చోటు లేదు, వాళ్ళు ఎక్కని మెట్లు లేవు. హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఆఖరికి వస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఆశ్రయించారు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసుల చుట్టూ అయితే కొన్ని 100 సార్లు 1000 సార్లు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా ఏది సఫలీకృతం కాలేదు. అయితే అక్కడ షరియా లా ప్రకారంగా అక్కడ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్యాడౌన్ చేయడానికి, అంటే క్షమాభిక్ష పెట్టడానికి కొంత అమౌంట్ కూడా డిసైడ్ చేస్తారట. అది డిమాండ్ కాదు, అది కంపల్సరీగా ఇవ్వాలన్న రూల్ ఏం కాదు, కానీ ఇస్తే కొన్ని క్షమాభిక్ష పెట్టే అవకాశం కూడా ఉందట. అలా తనకు సపరేట్గా కొన్ని కౌన్సిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్ అనేటువంటి పేరిట తనకి లీగల్ అడ్వైస్తో పాటుగా తను అక్కడ పే చేయడం కోసం, ఏదైతే ఖలీఫా మొహమ్మద్ కుటుంబానికి పే చేయడం కోసం సుమారుగా 2-3 కోట్ల రూపాయలను కూడా తను సిద్ధం చేసుకుంది. అంటే తను డైరెక్ట్గా జైల్లో ఉంది, తను సిద్ధం చేసుకోవడం అంటే తన తరఫున ఫైట్ చేస్తున్న అంతా సిద్ధం చేశారు. కానీ అటు ఖలీఫా మొహమ్మద్ కుటుంబం అంగీకరించలేదు. దీంతో మరొక 24 గంటల్లోనే నిమిషప్రియకి మరణశిక్ష విధింపు ఖాయంగా కనబడుతోంది. సో కేరళ పలక్కడ్ సంబంధించినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ నిమిషప్రియ యెమెన్కి వెళ్ళి ఉద్యోగం చేద్దామని వెళ్ళిపోయి అక్కడ తర్వాత ఆ ఖలీఫా మొహమ్మద్ అనేటువంటి ఒక దుర్మార్గుడి చేత అనేక రకాలుగా ఇబ్బందులకు గురైపోయి తను ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి, తిరిగి నా కూతురు దగ్గరికి, నా భర్త దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచనతో అతన్ని హతమార్చడమే ఒక పెద్ద క్రైమ్గా మారిపోయింది. ఇక్కడ మనం చూడడానికి కొంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో మనకి అది చాలా పాపం అనేది అనిపిస్తోంది. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చాలా ఎమోషనల్ సంఘటన కూడా. కానీ అక్కడి షరియా లా ప్రకారంగా నిమిషప్రియ చేసింది ముమ్మాటికి తప్పు అని భావించి మరణశిక్ష విధించారు. మరొక 24 గంటల సమయం మాత్రమే ఉంది, తనకి మరణశిక్ష విధింపు ఖాయంగా కనబడుతుంది. అయితే ఈ ఘటన పైన కేంద్రాన్ని ఆ కుటుంబం ఆశించడంతో, నిమిషప్రియ కుటుంబం ఆశించడంతో ఆశ్రయించిన తర్వాత ఆ కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మేము చేయాల్సిన పనంతా చేశాం, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి మేమేం చేయలేకపోతాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. అటు కుటుంబం ఏమాత్రం కూడా బ్లడ్ మనీ అంటూ చెప్తూ ఉంటారట, దియా బ్లడ్ మనీ అటువంటి మాటతో మాట్లాడుతూ ఉంటారంటే అక్కడ మరణానికి పారితోషికంగా లేకపోతే ఆ కుటుంబాన్ని కొంత నచ్చజెప్పి తమకు కొంత సహాయం చేస్తే వాళ్ళు కనుక క్షమాభిక్ష పెడితే నిమిషప్రియ బయటపడేది. కానీ అటువంటి ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇక నిమిషప్రియకి మరణశిక్ష ఖాయంగా కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్తో ఉన్న ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి నిమిషప్రియకి ఎటువైపు నుంచి చూసినా నో ఆప్షన్స్, 2 ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న కుటుంబం కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఈ రోజు కూడా కేంద్రాన్ని కోర్టు కోరినప్పుడు కేంద్రం కూడా ఏం సహాయం చేయలేమన్నట్టుగా తేల్చేసింది. సో ఏం జరగబోతోంది? నిమిషప్రియకి ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, దారులన్నీ మూసుకుపోయాయి. సో ఎలా చూడాలి ప్రస్తుతం ఈ విషయం పైన? ప్రభుత్వాల వర్షన్ ఎలా ఉంది, అటు కుటుంబీకుల వర్షన్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ దాదాపు దారులని మూసుకుపోయినట్టుగానే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం దాంట్లో చాలా స్పష్టంగా, ఎందుకంటే సుప్రీంకోర్టులో అప్లై చేసుకున్నారు ఈ ఉరిశిక్షను నిలిపివేసేలా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది. ఈ నెల 16వ తారీఖు రోజున, అంటే ఇంకొక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆమె చేసినటువంటి చర్యలకు భాగంగా శిక్ష విధించినటువంటి పరిస్థితి. ఆమె వాంటెడ్లీ చేయలేదు, చంపలేదు. ఆమె పాస్పోర్ట్ ను లాక్కొని, ఆర్థికంగా ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి, యెమెన్లో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి మెహదీ చాలా దారుణంగా హింసకు గురి చేస్తున్న సందర్భంలో మెడికల్ ఫీల్డే కాబట్టి ఆల్రెడీ క్లినిక్ ఓపెన్ చేశారు. ఆమె మత్తు మంది ఇచ్చి ఆమె దగ్గర అమ్మది దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఆమె మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చింది. కానీ ఆ డోసు ఓవర్ డోస్ కావడంతో ఆ వ్యక్తి చనిపోయారు. దాంతో ఆమె చేసేది లేక ఒక వాటర్ ట్యాంక్ లో మృతదేహాన్ని దాచిపెట్టి సౌదీ అరేబియా పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అంతట్లోనే దొరికిపోయినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె నన్ను వేధిస్తున్నాడు, ఆర్థిక పరంగా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారు, నా కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వట్లేదు, ఇండియాలో ఎవరితో, నా కూతురుతో, నా భర్తతో, నా కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వట్లేదు, నా పాస్పోర్ట్ కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు, నన్ను అజమాయిషీ చేస్తున్నాడు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసింది, కంప్లైంట్ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అక్కడ ఉన్నటువంటి ఏమన్నా పోలీస్ విభాగం. తర్వాత ఆమె ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. దానిలో ప్రకారం ఆమెకు శిక్ష విధించారు. ఒకవేళ ఆమెకు ఆప్షన్ ఏదైనా ఉంది అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలు దేశాలతో ఉంటాయి. ఇప్పుడు భారత్, యెమెన్ దేశాల మధ్య విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, ఖైదీల రూపంలో కానీ, శరణార్థుల రూపంలో కానీ, ఇంకా ఇతరత్ర వ్యాపార భాగస్వాములు ఉంటేనేమో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుండే.
సో దౌత్యపరమైన సంబంధాలు యమన్ కు భారత్ తో లేవు, పూర్తిగా జీరో ఉన్నటువంటి పరిస్థితి, ఎలాంటి దౌత్యపరమైన ఒప్పందాలు లేనటువంటి పరిస్థితి. సో ఏం చేయలేని పాల్పోని సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ సందర్భంగా ధర్మాసనం దీన్ని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా ఒకే ఒక ఆప్షన్ ఉంది, యెమెన్ దేశంలో ఎవరినైనా అనుకోని రీతిలో చంపబడితే, మన చేతిలో చనిపోతే, ఒకవేళ చంపాల్సిన పరిస్థితి వస్తే తప్పని పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకి డబ్బు ఆఫర్ చేస్తే, అక్కడ లీగల్ ఇదంతా కూడా, అక్కడ డబ్బు ఆఫర్ చేస్తే ఆ డబ్బుకు వాళ్ళు ఆమోదయోగ్యంగా యాక్సెప్ట్ చేస్తే ఈ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దానికి యాక్సెప్ట్ చేస్తుంది, యెమెన్ ప్రభుత్వం అక్కడ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 8.6 కోట్లు అంటే 8,60,00,000 చెల్లించడానికి వీళ్ళు ఈ ఫ్యామిలీ సిద్ధమైనప్పటికీ కూడా అక్కడ నిమిష కుటుంబ సభ్యుల వాదనను పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి దాదాపు మరణ శిక్ష ఖరారయ్యేటువంటి